హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనమును చూద్దామా. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఏ ఒక్క దాసుడైనా సరే, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, ఆయన ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఎందుకంటే ఆయన ఒకరిని ద్వేషించాలి లేదా ఒకరిని ప్రేమించాలి. అంటే ఈరోజు మనము కూడా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి, లేదా అపవాదికిని లోకాశలకును లోబడి జీవించాలి. లేదా నాకు రెండూ కావాలి అని అంటే, దేవుడు కావాలి లోకము కావాలి అని మనము ఆశపడితే దేవుడు అంటాడు ఏంటంటే, వేషధారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అంటే దేవుని యొక్క మందిరంలో లాగా అక్కడ జీవిస్తూ బయటికి వచ్చినాక తర్వాత మన ఇష్టానుసారంగా మనం బ్రతికినట్లయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే, అలాంటి వారిని వేషధారులు అని అంటున్నాడు. సో దేవుడు వేష్యలనైనా క్షమిస్తాడంట, కానీ వేషధారులను క్షమించడంట. కాబట్టి సహోదరుడా, నువ్వు ధనము నాకు కావాలి, దేవుడు నాకు కావాలి అంటే కుదరదు. లోకము నాకు కావాలి, దేవుడు నాకు కావాలంటే కుదరదు. అయితే నీవు దేవుణ్ణి సేవించే ఒక ఉద్దేశం ఉంటే, దేవుణ్ణి అనుసరించే ఒక ఉద్దేశం ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతికే ఉద్దేశం నీకు ఉన్నట్లయితే లోకాశలను, శరీరేచ్ఛలను నువ్వు విడిచిపెట్టాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించి సేవించాలి. లేదు నాకు దేవుడు వద్దు, నాకు లోకమే కావాలనుకుంటావా, అప్పుడు దేవుణ్ణి మరచి నువ్వు లోకానికి, అక్కడ ఉన్న లోకాశలకు నువ్వు బానిసవైపోతావు. కానీ ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, వారు మాత్రము ఆయన వారసులుగా ఉంటారు. వారు మాత్రము నిత్య జీవాన్ని పొందుకుంటారు. వారు మాత్రము ఇహమందును పరమందు వర్ధిల్లుతారు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.